ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాల్సినటువంటి 17 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో ప్రైవేట్ భాగస్వామ్యం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకటించిన నాటి నుండి నేటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగానే రచ్చబండ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. సంతబొమ్మాలి మండలం కాపు గోదావరి వలసలో ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు చొరబడి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్న జరిగినటువంటి ఈ ఘర్షణలో మాత్రం ఇరు పార్టీలకు సంబంధించిన వారు కూడాను రచ్చబండ కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం సక్సెస్ చేసేందుకు వారు మాత్రం సంసిద్ధమయ్యారు. అయితే ఎవరైతే అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారో ఆ నియోజకవర్గం ప్రాతినిధ్యం చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుల లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్యన ఈ వాగ్వివాదం చోటు చేసుకుందన్న విషయంపై పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. రచ్చబండ కార్యక్రమానికి అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా ఆ జనాల్లో దూరి ఆ కార్యక్రమాన్ని జరపకుండా చేసేందుకు టీడీపీ శ్రేణులు చేసిన ప్రయత్నం మాత్రం వైసీపీ శ్రేణులు తిప్పికొట్టారు. యథేచ్ఛగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసులు మాత్రం హుటాహుటిన ఆ ఘటనా స్థలం దగ్గర చేరుకున్నారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. అయినప్పటికీ కూడాను రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంపై సంతబొమ్మాలి పోలీస్ స్టేషన్లో వైసీపీ శ్రేణులు మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే ఆ గ్రామానికి సంబంధించిన టీడీపీ వర్గీయులు ఉన్నారో వారే రచ్చబండ కార్యక్రమం అడ్డుకొని ఈ కోటి సంతకాల కార్యక్రమం భగ్నం చేసేందుకు చేసిన ప్రయత్నం మాత్రం అది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. కోటి సంతకాల సేకరణలో పెద్ద మొత్తంలో ఆ గ్రామానికి చెందిన వారు పాల్గొనేందుకు సంసిద్ధమైన ఈ తరుణంలో ఆ జనంలో దూరి టీడీపీ శ్రేణులు మాత్రం ఇటు ఎవరైతే ఆ నియోజకవర్గం పేరాడ తిలక్తో పాటు వైసీపీ శ్రేణులపై కూడాను దాడికి పాల్పడ్డారు. ఆ దాడిని మాత్రం తిప్పుకొట్టేందుకు వైసీపీ శ్రేణులు చేసిన ప్రయత్నం ఫలించడంతోనే యథేచ్ఛగా కోటి సంతకాల కార్యక్రమం మాత్రం జరిగింది. ఇటువంటి ఉదంతాల జిల్లాలో పలు చోట్ల చోటు చేసుకున్నా కూడాను వాటిని అతిక్రమించి కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి ఈ 17 మెడికల్ కాలేజీలను కూడాను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా తమతో పాటు కలిసి వస్తున్నారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగుతున్నటువంటి ఈ రచ్చబండ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని మాత్రం వైసీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయంపై జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సీరియస్ తీసుకున్నారు. మంత్రి అప్పలరాజు కలిసి సాయంత్రం మాత్రం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. మంత్రి ప్రాతినిధ్యం చేస్తున్న ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రజల భాగస్వామ్యంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతుంటే ఆ కార్యక్రమాలు ఇలాగ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ మాత్రం చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో ప్రజలు కూడాను దాన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే మెడికల్ వ్యవస్థను మాత్రం ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే అది పేదవాడికి అందరి విద్యగా మారుతుంది. మరోవైపు వైద్య సేవలు కూడాను అమ్ముడుపోయే పరిస్థితి ఉంటాయి. ఇవన్నీ అవగాహన పరుస్తూ రచ్చబండ కార్యక్రమం భాగంగానే ఈరోజు కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేపడుతున్న తరుణంలో టీడీపీ శ్రేణులు మాత్రం అడ్డుకోవడం ఎంతవరకు సమంజసంగా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో సంతబొమ్మాలి మండలం కాపు గోదావరి వలసలో జరిగినటువంటి ఘటనపై పోలీసులు ఎవరిని బాధ్యతలు చేస్తారో, అడ్డుకునేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులపై కేసులు పెడతారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయం ఉందా లేదా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కోటి సంతకాల కార్యక్రమాన్ని మాత్రం అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఈ ఉదంతం చిక్కోలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం ఉలిక్కిపాటు గురి చేసిన దానిలో ఎటువంటి అతిశక్తి లేదు. కాపు గోదావరి వలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.